ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి భారతదేశంలో చాలా వేగంగా విస్తరిస్తుందని, ఈ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు యశోద ఆసుపత్రిలో అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గోపీకృష్ణ యడ్లపాటి పేర్కొన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించుకొని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, పొగ త్రాగడం, గంజాయి, గుట్కా నమలడం, పొగ పీల్చడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక వియల్పురం మోడల్ కాలనీలో ఉన్న స్వాదిష్ట కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోపీకృష్ణ మాట్లాడుతూ, వ్యాధి నిర్ధారణ చేసేందుకు, చికిత్స అందించడం ద్వారా క్యాన్సర్ కణితిని తొలగించేందుకు రోబోటిక్ వైద్యం కూడా యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ బ్రాంచ్లో అందుబాటులో ఉందన్నారు. 15 నుండి 25 సంవత్సరాల వయసు వారిలో 30% మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారని వెల్లడైందన్నారు. గతంలో 4వ స్టేజ్లో ఉన్నవారు 6 నెలల నుంచి ఏడాది కాలం మాత్రమే జీవించేవారని, ఇప్పుడు తాము అధునాతన వైద్య పరికరాలు, మందుల ద్వారా అందించే వైద్య చికిత్స ద్వారా త్వరితగతిన కోలుకొని ఆయుర్దాయాన్ని పెంచుకునేందుకు వీలుందని తెలిపారు. ప్రతి నెల 2వ బుధవారం రాజమండ్రి నగరంలో రోగులకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యశోద సిబ్బంది జి రామకృష్ణ, ఎస్ సాయి కిరణ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. లంగ్ మార్పిడి అనేది నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో లంగ్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తానండి. సో ఈరోజు మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల్లో లంగ్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంతకుముందు మనం లంగ్స్ అనగానే టీబీ అని, నిమోనియా అని, లేకపోతే ఇంటర్స్టిషియల్ డిజీజ్ అని చాలా రకాలుగా మనం విన్నాం. లంగ్ డ్యామేజ్ అని కోవిడ్లో మనం ఎన్నిసార్లు చూసాం. సో ఇప్పుడు ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నానంటే, ఇంతకుముందు అంటే 2002 వరకు లంగ్ క్యాన్సర్ అనేది 2వ నెంబర్లోనూ 3వ నెంబర్లో ఉంది ప్రాణాలు తీయడంలో ప్రపంచం మొత్తంలో. ఇప్పుడు నెంబర్ 1. సో మనం చూస్తే ప్రపంచం మొత్తంలో 18 లక్షల మంది ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ 18 లక్షల్లో మన దేశం 60 నుంచి 25 వేల మంది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా పెద్ద నెంబర్ అండి. ఇది మనకు తెలిసి హాస్పిటల్స్కి వెళ్ళి మనం చెక్ చేయించుకొని టెస్టులు చేయించుకున్న వాళ్ళల్లో తెలిసిన నెంబర్, తెలియకుండా ఇంకా ఎక్కువ ఉంటుందండి. సో దీనికి ఎందుకని ఈ క్యాన్సర్ ఇలా విపరీతంగా విపరీతంగా పెరగడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఉన్నాయండి. మొదటగా అలవాట్లు, పొగాకు రిలేటెడ్ అలవాట్లు, అంటే పొగాకు నవలడం, పొగాకు పీలవడం, ముక్కు పొడంలాగా వాడడం, ఆర్ పొగాకు కాకుండా కూడా ఈ గంజాయిలు, గుట్కాలు ఇలాంటివి కూడా మన ఊపిరితిత్తుల మీద చెడు ప్రభావం చూపించి మన బాడీలో ఉన్న ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలే ఎక్స్ట్రా పెరిగి అదొక గడ్డలాగా మారి అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ప్రాణాలు తీస్తుంది. దీన్నే మనం లంగ్ క్యాన్సర్ అంటాం. సో ఈ లంగ్ క్యాన్సర్కి మెయిన్గా పొగాకు ఒకటేనంటే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కట్టెలు పొయ్యి వాడడం, ఆర్ మనం వంటలు చేసేటప్పుడు హోటల్స్లో పిడకలు వాడడం, ఎటువంటి పొగ ఎక్కువగా మనం పీల్చినా అది మనల్ని దెబ్బతీస్తుంది. రెండోది, మనకి ప్రపంచం మొత్తంలో ఒక స్టడీ చేశారండి. పొగాకు వాడడం ఎంత ఉంది అనేది. 15 నుంచి 25 వయసు వాళ్ళల్లో ఆల్మోస్ట్ 30% జనాలు పొగాకు వాడుతున్నారు డిఫరెంట్ ఫామ్స్లో. అంటే అది సిగరెట్ కావచ్చు, నవలడం కావచ్చు, పిలవడం కావచ్చు. కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్లు, ఇవి కూడా కారణాలు. వేప్కి అయితే అసలు అద్దే లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఎలక్ట్రానిక్ వేప్ సిగరెట్లో తక్కువ ఉంటుంది పవరు, అందుకని ఇది మానడానికి ఉపయోగపడుతుందని. తప్పు. ఎందుకంటే దాంట్లో ఎన్ని పఫ్ఫులు పీలుస్తున్నారు అనేది వాళ్ళకి లెక్క లేకుండా వాడుతున్నారు. సో దానివల్ల డేంజర్ ఇంకా విపరీతంగా ఉంది. సో ఈ చిన్న ఏజ్ వాళ్ళల్లో ఉన్న అలవాటు వల్ల వాళ్ళు ఒక మిడిల్ ఏజ్ అంటే 45-50 సంవత్సరాలకు వచ్చేసరికి ఏదర్ చుట్టలకు సంబంధించిన జబ్బు లైక్ సిఓపిడి లేకపోతే ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.